దేవునికి, మందిరానికి, సేవకులకు, తల్లిదండ్రులకు మాత్రమే శ్రేష్టమైనవి వెచ్చించాలి. తర్వాత లోకంలో ఇరుగు పొరుగు వారి కానీ ఇంకెవరికైనా మన ద్వారా ఎవరికి ఏ అవసరత ఎదురైనా మనము నిర్లక్ష్యం చేయాలని ఉందా? దేవుడు అలా చెప్పినాడా? లేదు కదా. మనము మన కొరకు ఎలాగ ఆలోచన చేస్తామో ఇతరుల కొరకు కూడా అలాగ ఆలోచన చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన దేవుడు దాని యొక్క అంతరార్థాన్ని ఎలాగ ఆయన వర్ణిస్తున్నాడు అని అంటే, నీ కొరకు ఏ శ్రేష్టమైనదైతే బాగుంటుందని నువ్వు కోరుకుంటావో, నీ కొరకు ఏ శ్రేష్టమైనది కావాలని నువ్వు ప్రార్థిస్తావో, ప్రయాసపడతావో, సమకూర్చుకుంటావో, అలాగే ఎదుటి వారి విషయంలో కూడా శ్రేష్టమైన వాటి కొరకు, శ్రేష్టమైన వాటిని ఇవ్వడం కొరకు, శ్రేష్టమైనవి వెచ్చించడం కొరకు మనము ప్రయాసపడాలి, ఆలోచన కలిగి ఉండాలి. అటువంటి యాగములు దేవునికి చాలా ఇష్టమైనవి, అటువంటి క్రియలు దేవునికి చాలా ఇష్టమైనవి. కాబట్టి మనము దేవునికే కావచ్చు, సేవకులకే కావచ్చు, మందిరం విషయంలోనే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, ఇతరుల విషయంలోనే కావచ్చు, మనము శ్రేష్టమైన వాటి కొరకు ఆలోచన కలిగి ఉండి శ్రేష్టమైనవి వెచ్చించి మనం కూడా తండ్రి నుండి శ్రేష్ట పదార్థములు, శ్రేష్ట ఫలములు పొందుకునే వారంగా ఉందుముగాక.